కనీసం ఇప్పటికి ఒక 20 రోజులు అవుతుందో, 25 రోజులు అవుతుందో తెలీదు కానీ, నూతన సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఈ చెండాలం ఆన్‌లైన్‌లో రొటేట్ అవుతానే ఉంది. ఓవైపు సంక్రాంతి సినిమాలు, ఇంకోవైపు కొత్తగా రిలీజ్ అయ్యే ట్రైలర్‌లు, టీజర్‌లు వీటి గురించి మాట్లాడుకోవాలా, ఇవి ఏమీ లేకుండా కొత్తగా తెర మీదకి ఒక్కొక్కరు వస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆన్‌లైన్‌లో ఎవరెవరు సింపుల్ చెప్పాలంటే అడ్రెస్ లేని చిల్లర సంత డిబేట్లు పెట్టుకుంటూ వాళ్ళు ఏం బాగుతున్నారో కూడా తెలియట్లా. అట్లా ఉంది పరిస్థితి. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఇంగు కరుణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇది నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అనేది పక్కన పెడితే, ఇప్పటి వరకు జరిగిన దాని నుంచి కొంచెం 2 అడుగులు వెనక్కి వెళ్దాం. నిన్న అనుకోకుండా ఏంటంటే సుప్రీం కోర్టులో అదేంటిది వీధి కుక్కల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఏ కుక్క ఏ టైంకి కరుస్తుందో దాని స్వభావం ఎలా ఉంటుందో మేము చెప్పలేము కాబట్టి ఉన్న కుక్కలన్నిటినీ ఎక్కడన్నా వేద్దాము అని వాళ్ళు ఒక డెసిషన్కి వస్తే, కన్నడ నటి రమ్య అనే ఆవిడ, మరి మగాళ్ళందరూ కూడా అంతే కదా, ఎవడి బుద్ధి ఎప్పుడు ఎలా మారుద్దో అర్థం అవ్వట్లేదు, అట్లాంటి మరి మొత్తం మగజాతిని అంతా తీసుకెళ్లి జైల్లో వేద్దామా అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మగాళ్ళని కుక్కలు అంటావా అన్నట్టుగా వీళ్ళకి అర్థమయ్యి ఆమె మీద విరుచుకుపడుతున్నారు. ఈ టాపిక్ మీద ఏ సంఘ సంస్కర్తని పిలిచి కూర్చోబెట్టినా రీసెంట్ గా శివాజీ గారు అని మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత అనసూయ గారు అంటున్నారు. మధ్యలో అడ్రస్ లేని ఇంకొకరు, వాడెవడో రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు, ఆ దేశం అని ఈ దేశం అని, ఆడొచ్చాడు. వాడిని టార్గెట్ చేస్తూ ఇంకొకరు వచ్చారు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఎటో వెళ్తున్నారు. వాళ్ళ కొట్లాట ఎక్కడి దాకా వచ్చిందంటే, వీడు ఒక అభియోగం కూడా మోపాడు అతని మీద, నువ్వు 14 ఏళ్ళ అమ్మాయిని ఏదో చేసావు అని చెప్పేసి. అతనేమో దానికి నేను ఛాలెంజ్ చేస్తే ఇంకో వీడియో అటుపోతుంది. ఇక్కడ అనసూయ దగ్గరకు వచ్చిన గొడవ ఇంకో రూట్ లో వెళ్ళి రాశిగారి ఫలాలు అనే ఒక మాట మాట్లాడేసరికి, అంటే అదేంటంటే అప్పట్లో రాశి గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, రంగస్థలంలో రంగమత్త క్యారెక్టర్ నాకే వచ్చింది, ఇక్కడ దాకా బట్టలు వేసుకోమంటే నాకు చాలా ఇబ్బంది అనిపించి నేను వేసుకోను, ఈ క్యారెక్టర్ చేయను అన్నాను. తర్వాత ఎవరో చేశారు అంటే ఎవరో చేశారులే అన్నట్టు చెబితే, అప్పుడు ఈవిడ జబర్దస్త్ లో ఉండి ఆవిడ కౌంటర్ ఇద్దాం అనుకోని, మీరు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఆవిడ ఏదో మాటలు అన్నారు. అది ఎప్పుడో తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మళ్ళీ అది తవ్వకాల్లో బయటపడి వైరల్ అవుతా ఉంది. ఇట్లా ఒక అంశము దండోరా ఈవెంట్ లో శివాజీ గారు చేసినటువంటి అంశం. దానికి మూలం ఎందుకంటే, అప్పటికి 2 రోజుల క్రితం ఒక హీరోయిన్ పబ్లిక్ ఈవెంట్ కి వస్తే మీద పడి కింద పడి ఆమె గుడ్డలన్నీ అసలు ఎక్కడ పీకుతారో అన్నట్టుగా మీద పడితే కాపాడుకొని పాపం అతి కష్టంగా బండెక్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని, అంత ఈజీగా వచ్చే బట్టలు మీరు వేసుకోకండి అమ్మా, కొంచెం ఎక్కువ వేసుకుంటే మీద పడే వాళ్ళు ఉంటారని నేను ఒక నీతి చెప్పబోయి ఓ 2 పదాలు డొర్లాల్సి వచ్చింది. అంటే ఎవరి లాంగ్వేజ్ అలా ఉంటది కాబట్టి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు టీవీకి వచ్చే ఇవి చిల్లర మంద. ఈ మంది ఏంటంటే, నేను అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక అడ్రస్ లేనోడు ఎవడో వచ్చాడు. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తాను, వీళ్ళు మాట్లాడుకుంటారేమో కానీ, ఇంకొక ఆవిడ తెలంగాణ యాసలో మాట్లాడుతూ, నేను ఒక పార్టీ లీడర్ని అని చెప్పుకుంటూ, నేను ఉత్తమ స్టార్ మహిళని అని చెప్పుకుంటూ ఎక్కడ స్టార్ట్ చేస్తుంది తెలుసా? ఏమంటే అనసూయ గారు ఈ ఇష్యూ చెప్పండి అంటే, ముందుగా అందరు నమస్కారం, మాకు ఒక ఫౌండేషన్ ఉంది, అదొక ఫౌండేషన్, దాంట్లో మేము చాలా అందమైన కార్యక్రమాలు చేస్తా ఉంటాం, అందరి దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసి వాడుకొని సేవ చేస్తున్నట్టుగా చెప్పుకుంటాం అని చెప్పి ఆ ఫౌండేషన్ ని ప్రమోట్ చేసుకొని, ఇప్పుడు రండి మీ టాపిక్ ఏంటన్నది చెప్పి, చివరిలో మళ్ళీ నేను రాజకీయంగా ఎన్నాళ్ళ నుంచో సేవ చేశాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, ఇంకొంచెం తెల్ల జుట్టు వస్తే అసలు గాంధీ గారితో కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను చెప్పినా ఆశ్చర్యం లేదు ఇలాంటి వాళ్ళు. ఆవిడ అట్లా మాట్లాడుతుంది. కంప్లీట్ ఈ క్రిన్స్, యూట్యూబ్ క్రిన్స్ అంతా తిప్పి చేస్తే ఎట్లా చూడాలో చెప్పండి ఒకసారి మీ యాంగిల్లో. బాగుంది. హిస్టరీ ఆఫ్ ది మీడియా అని ఒక మాటలో అనుకోవచ్చు. అంటే కరెంట్ అఫైర్, ఇప్పుడు ప్రస్తుతము మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి అంశముగా మలచబడినటువంటి అంశం ఇది. ప్రతి వాళ్ళకి వారి స్వార్థాన్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు సమాజంలో మేము ఒకళ్ళు ఉన్నాము అని తెలియపరచుకోవడానికి చాలా చక్కటి
పాయింట్ లాగా భావించి ఈ సబ్జెక్ట్ ని ఒక సబ్జెక్ట్ లాగా పెట్టుకొని వేరే ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమీ లేనట్టు అందరూ ఊకుమ్మడిగా ఈ రూట్ లో ప్రయాణం చేస్తున్నారు. అందుకని ఇది కరెంట్ అఫైర్ లాగా మారింది అని అన్నాను నేను. విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్, కుక్కల సేఫ్టీ కోసమని ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని ఆవిడెవరో రమ్య అనేటువంటి కన్నడ స్టారు కుక్కలతో పోల్చి మగవారిని వాళ్ళందరినీ కూడా ఇలా బంధించేస్తే బాగుంటుంది అని అనడము ఎంత మాత్రము భావ్యం కాదు. అది ఎవ్వరూ కూడా ఆమోదించవలసినటువంటి అంశము కాదు, అంగీకరించేటువంటి అంశము ఎంత మాత్రము కాదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని కొంతమంది కామాంధులు ఉంటారు. వాళ్ళని అలా చేస్తే బాగుంటుంది అని ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే బాగుండేదేమో కానీ మగవాళ్ళందరినీ అని అనడము క్షమించరానటువంటి అంశం అంటాను నేను. తప్పండి. మగవాళ్ళు ఏం నేరం చేశారు, ఏం పాపం చేశారు? మగవాడిగా పుట్టినంత మాత్రాన నేరాలు చేసే వాళ్ళతో ప్రతి మగవాడిని పోల్చడం అనేది చాలా తప్పు. అది ఎవరు హర్షించరు, అది కరెక్ట్ కాదు, అది తప్పుడు స్టేట్మెంట్. ఆవిడ అలా మాట్లాడకూడదు. ఎందుకంటే చాలామంది మగవాళ్ళ యొక్క మంచితనము, వాళ్ళ యొక్క టాలెంటు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క తెలివితేటలతోటి దేశాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకువెడుతూ అనేక రంగాల్లో మగవారు లేనిదే, మగవారి సహాయ సహకారాలు లేనిదే ఈ రోజున ఆడవారు కూడా అంత ఉన్నత స్థాయికి చేరుకునే వాళ్ళు కారు అని నిష్పక్షపాతంగా నేను చెప్తున్నాను. అటువంటి మగజాతిని ఆవిడ హీనపరుస్తూ, ఎవరో కొంతమంది సైకోలు, సాడిస్టులు, కామాంధులు ఉంటే వాళ్ళతో పాటు అందరినీ పోల్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ అలా మాట్లాడడము చాలా బాధాకరమైన అంశము. అందుకు ఆవిడ వీలైనంత త్వరగా క్షమార్పణ మీడియా ద్వారా చెబితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు ఇంతవరకు బాగుంది కదా. ఇదే టైంలో డిబేట్లకు వచ్చిన వాళ్ళు మరి వీడి దాకా బట్టలు వేసుకుంటే మగవానికి మూడు రాదా అంటే రేపులు చెయ్యరా? పాపం వాడి తప్పే ఉంది రేపు చేసుకునేటోడిది, నువ్వెందుకు ఇట్లా బట్టలు వేసుకున్నావు అని అంటుంది. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో యూనిసెక్స్ సెలూన్స్ వచ్చాయి, యూనిసెక్స్ జిమ్స్ వచ్చాయి. అవునా? నేను వెళ్తే ఇప్పుడు కటింగ్ చేసుకుంటే పక్కన ఇంకొక ఆవిడ ఫేషియల్ చేసుకుంటాను. ఇట్లా సొల్లు గార్చుకుంటూ చూసి ఆ మీద పడిపోవాలా? తప్పు. లిఫ్ట్ లో వెళ్తేప్పుడు అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. మళ్ళీ జిమ్ కి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళ కసరత్తులు వాళ్ళవి, వీళ్ళ కసరత్తులు వీళ్ళవి. అనుకూలమైనటువంటి బట్టలే వేసుకుంటారు. స్విమ్మింగ్ పూల్ కి వెళ్తారు, ఒక పక్క అమ్మాయిలకు నేర్పే ట్రైనర్లు ఉంటారు, అబ్బాయిలకు నేర్పే ట్రైనర్లు ఉంటారు. ఆ డ్రెస్సులు కూడా అలాగే ఉంటాయి. వీళ్ళెవరమ్మా ఇట్లా మాట్లాడడానికి? అసలు చాలా తప్పండి. ఇప్పుడు ఆడవారి దుస్తుల గురించి, వస్త్రధారణ గురించి వాళ్ళకి తెలుసు. ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ సన్నివేశంలో, ఏ ప్రదేశంలో ఎటువంటి దుస్తులను ఎందుకు ధరించాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఒకళ్ళు చెప్పవలసిన అవసరము లేదు. పాయింట్ నెంబర్ 1. తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళ దుస్తుల గురించి మగవాళ్ళు మాట్లాడవలసిన అవసరము, అగత్యము ఎంత మాత్రము లేదు. అది వాళ్ళ వ్యక్తిగతము. ఆడపిల్లలు వాళ్ళకి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా వేసుకుంటే సంస్కారయుతంగా ఉంటుంది, ఎలా వేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది, ఎలా వేసుకుంటే మర్యాదగా ఉంటుంది, ఎలా వేసుకుంటే వాళ్ళకి రక్షణగా ఉంటుంది, శరీర అవయవాల్ని ఎలా కాపాడుకోవాలి దుస్తులతోటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. కొంతమంది తెలిసి కావాలని రకరకాలుగా దుస్తుల్ని ధరిస్తే దాని పర్యవసానం వాళ్ళే అనుభవిస్తారు. అంత మాత్రాన మగవాళ్ళని రెచ్చగొట్టడానికి అలా వేసుకున్నారు,
వేసుకుంటున్నారు అని స్టేట్మెంట్లు ఆడవాళ్లే ఇవ్వడం అనేది భావ్యం కాదండి. అది ఎంత మాత్రమూ భావ్యం కాదు. ఇంకా ఇంకో విషయం ఏమిటి అంటే, ఆడదాని దుస్తుల్ని చూసి మగవాడు మూడు రాదా రెచ్చిపోడా అన్న మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా అంత బలహీనుడా మగవాడు? వాడికి ఇంట్లో తల్లి లేదా, చెల్లి లేదా, భార్య లేదా, ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరు ఉండరా? ఆవిడ మగవాడే ఉంటాడా? మాట్లాడుతుంటే అందరు వింటారు. అవును కదా, ఎంత బాగా చెప్తుందని వింటున్నారు పక్కన. చాలా తప్పు. ఎవరైనా సరే మగవాడు, ఒక మగవాడు ఉన్నాడంటే వాడికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంలో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అంచేత ఆడవాళ్ళని ఎలా గౌరవంగా చూడాలి, ఎలా మర్యాదగా చూడాలి, ఏ దృష్టితో చూడాలి అనేది మగవాడికి కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు, కొంతమంది దుర్మార్గులు ఉంటారు, కొంతమంది దుష్ట స్వభావులు ఉంటారు, కొంతమంది మానసిక దౌర్బల్యంతో ఉంటారు. వాళ్ళు ఆ రకంగా రెచ్చగొడితే రెచ్చిపోతారు. అంతేగాని అందరు మగవాళ్ళని ఒక తాటికి కట్టేసి ఆడవాళ్ళని చూసి ప్రతి మగాడు టెంప్ట్ అయిపోతాడు, ఆడదాన్ని చూస్తే చాలు జొల్లు గార్చుకుంటాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. అలా మాట్లాడవలసిన అవసరం అగత్యం లేదు. మగవాడు అంత బలహీనుడు కాదు, బలవంతుడు పుట్టుక చేత మగవాడు. ఆడవాళ్లే బలహీనులు, శారీరకంగా మానసికంగా దృఢత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. బట్ ఫిజికల్గా మగవాడితో పోలిస్తే ఆడవాళ్ళు బలహీనులు. అందుకే ఆడవాళ్ళని అబలలు అని అనేవాళ్ళు. కానీ ఈరోజు ఆ అబలలు సబలలు అయిపోయి మేము సబలలము, అబలలం కాదు అని చెప్పి చాలా చిన్న చిన్న దుస్తులు ధరించి మిగతా శరీర భాగాల్ని ప్రదర్శిస్తూ తొడగొట్టి మగవాడితో సమానులం మేము అని మాట్లాడడం వల్ల వాళ్ళు ఏం నష్టపోతారో నష్టపోయాక తెలుసుకుంటారు. అందుకని ఆడవాళ్ళ దుస్తులు చూసి మగవాళ్ళు బలహీనులుగా ప్రవర్తిస్తారు అన్నది 100% కరెక్ట్ కాదు. అందరూ అలా ప్రవర్తించరు. ఏ కొద్ది మందో ఉంటారు అలా నీచమైన ఆలోచనలు పెట్టుకునే వాళ్ళు, బహు కొద్ది మంది ఉంటారు. వాళ్ళ వల్లే కొన్ని నేరాలు జరుగుతున్నాయి. దానికి దుస్తులు చూసి వాళ్ళు టెంప్ట్ అయ్యి నేరాలు చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఏ దుస్తులు చూసి పసిబిడ్డల్ని రేపులు చేస్తున్నారు, ఏ దుస్తులు చూసి కాటికి కాళ్ళు చాచుకున్న ముసలమ్మల్ని రేపులు చేస్తున్నారు. అనేక కారణాలు ఉంటాయి వాటి వెనకాల. వాళ్ళు మానసికంగా కామాన్ని అదుపు చేసుకోలేక దుర్వ్యసనాల పాలైన వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ లేదా ఎడ్యుకేటెడ్ అయ్యున్నా కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి లోనైన వాళ్ళు, లేదా బ్యాడ్ పిక్చర్స్ చూస్తూ టెంప్ట్ అయ్యేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. అటువంటి నీచులు ఇటువంటి ఘోరాలకి నేరాలకి పాల్పడతారు. అంతేగాని ప్రతి మగవాడు అలాంటి వాడు అనడం ఎంత మాత్రము భావ్యం కాదు, అది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను. మీరు ఒంటి మీద వేసుకున్నారు ఇది రంగుని ఏమంటారు? కాషాయం అండి, ఆరెంజ్ కలర్. కాషాయం, ఆరెంజ్ కాషాయం. ఆ రంగుకున్న ప్రత్యేకత ఏంటి హిందుత్వంలో? శాంతికి చిహ్నం అండి. ఓకే, శాంతికి చిహ్నము. అందుకని ఆధ్యాత్మిక జీవనం గడిపే వాళ్ళు, లేదా సన్యాసం తీసుకున్న వాళ్ళు, స్వామీజీలు, లేదా శాంతియుతమైన జీవనాన్ని గడపదలుచుకున్న వాళ్ళు, వాళ్ళు కాషాయ రంగుని ఎక్కువ ఇష్టపడతారు. దానికి కారణము శాంతికి చిహ్నము అని అర్థము. ఏమే బత్తాయి పొరా బత్తాయిలు, మీరందరు బత్తాయిలు అంటున్నాడు ఒకడు. ఎవడు వాడు? ఆడు విదేశాలన్నీ తిరుగుతూ అక్కడ ఉన్న చెత్తనంతా చూపించాడు. పిచ్చిగాడా, మీరు మీ బత్తాయిలు, మీరు మీ బత్తాయిలు 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 అంటున్నారు. వాడు పిచ్చి కుంక, పిచ్చి పీక్స్కి వెళ్ళిన వెర్రి వెదవాయి. వాడికి ఉచ్చం నీచం తెలీదు. వాడు అనేక కారు కోతలకు వస్తున్నాడు. వాడి మాటలకి ఎవరైనా విలువ ఇచ్చి ఆలోచించి రిప్లైలు చెబుతున్నారు అంటే వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారని అర్థం నా దృష్టిలో. ఎందుకంటే వాడు మెంటలోడు.
వాడు అన్డౌటెడ్లీ ఈజ్ ఏ మెంటల్ ఫెలో. Hmm. అంతేకాదు వాడు ఓవర్ సెల్ఫిష్ కూడా. ఈ రెండు కాకుండా మన దౌర్భాగ్యం కొద్దీ వాడు పొరపాటున భారతదేశంలో పుట్టిన భారతీయుడు, కానీ వాడు ఆ విషయాలన్నీ మర్చిపోయి 4 డబ్బులు సంపాదించేసరికి వాడు భూమి మీద నిలవట్లేదు, గాలిలో తేలిపోతున్నాడు. గాలిలోన తేలిపోయి గాలిలో తేలి గాలిపటంలో తిరుగుతున్నాడు. దేశాటన చేస్తున్నాడు వాడు. దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ ఎవరు వినరు, చూడరు, పట్టించుకోరు అనుకుంటున్నాడు. వాడు చేసే ప్రతి చర్య, ప్రతి మాట, వాడి ఉనికి ప్రతి క్షణము వాడే వీడియోల ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఒరే అబ్బి, నీకుందిరా, ఇక్కడికి రా. ఏమిటి పుచ్చకాయని చూపించి పిచ్చి చేష్టలు చేస్తున్నావా? నీ పుచ్చి రాగొడతారు. భారతీయులంటే నీకు అంత చులకనగా ఉందా? రా, ఇండియాలో అడుగుపెట్టు, తమాషా చూపిస్తారు నీకు. నీకు అంత ధైర్యం కూడా ఉందా? రాగలవా? నిన్ను పట్టి ఈ భూమండలం మీద కాదు, ఎక్కడ ఉన్నా సరే పట్టి తీసుకొచ్చి శిక్షిస్తారు. అంత తేలిగ్గా నిన్ను విడిచిపెట్టరా అబ్బి. ఎందుకురా నాయన వాచాలత్వం నీకు? ఇంతేకాదు, ఇంకా అనేక కారు కూతలు కూస్తున్నావు. నేను వింటున్నాను, కొంతమంది చెబుతున్నారు, కొన్ని వీడియోల్లో కూడా నువ్వు మాట్లాడుతున్న మాటల గురించి వినడం జరిగింది. భారతదేశంలో పుట్టి భారతీయుడు అయి ఉండి భారతదేశాన్ని అగౌరవపరిచేలాగా మాట్లాడతావా? ఇక్కడ ఏమిటి మురిక? ఈ మురికిలోనే పుట్టావురా మురికి వెధవా. ఈ మురికిలోనే పెరిగావురా మురికిన్నర మురిగ్గాడా. ఈ మురికినే ఇప్పటికీ నువ్వు డబ్బు రూపంలో సంపాదించుకొని తింటున్నావు, ఊపిరి పీలుస్తున్నావు. ఈ మురికి వాళ్ళు ఇచ్చే మురికి డబ్బులే నువ్వు బతకడానికి. నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి అని చెప్పడానికి ఈ మురికే నీకు ఆసరా అయ్యిందిరా మురికిన్నర మురిగ్గాడా. తెలుసుకో, కొంచెం మురికి మాటలు మాట్లాడడం మాను, డ్రైనేజ్ ఫెలో. అంతకంటే వీళ్ళని తిట్టడానికి పెద్ద తిట్లు నేను వాడనండి. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో. భారతదేశాన్ని కించపరుస్తున్నావు, నువ్వు దేశ ద్రోహివి. గుర్తుపెట్టుకో. ఇంకా నీకు ఆ స్టాంపు పడింది. నీకు ఇక్కడికి వచ్చాక అప్పుడప్పుడు తాండ్ర చూపిస్తారు ఇండియన్ పోలీసులు. ఎక్కడున్నా పట్టి తీసుకొస్తారు, విడిచిపెట్టరు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? హిందువుల్ని తోలనాడతావా? హిందువులు రేపిస్టులా? ఒరే, నువ్వేమిట్రా అలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నావు? నువ్వెవరివి? హిందువే కాదా? మతాలు మార్చేసుకుంటా. అవునులే, నువ్వు రకరకాల మతాలు, ఏ దేశం పెడితే అక్కడ ఏ మతం దొరికితే ఆ మతం మార్చుకుంటున్నా అని చెప్పావు కదా. పాపం వీళ్ళు మర్చిపోయారు ఆ పాయింట్, గుర్తు పెట్టుకోవాలా? ఏమండి, వీడు హిందూ కాదటండి. హిందూ హిందూ అని చిన్న వినాయకుడు బొమ్మ పెట్టుకొని తిరుగుతున్నాడు, కానీ అబ్బే ఇక్కడికి వస్తే వీడి తాట తీసే ప్రోగ్రాం ఉంటుందని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఏ దేశం పెడితే ఆ దేశంలో ఆ మతం మార్చేసుకుంటున్నాడు. లేకపోతే అక్కడ వాడు మనుగడ కష్టం కదా. అందుకని ఇది ఏ ఎండగా గొడుగు పట్టే రకం వీడు. ఒక రకం కాదు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే పిచ్చ కుంక అనే టైటిల్కి వీడు యాప్ట్ అని చెప్తున్నాను. ఇంకా 3వ పాయింట్ ఏంటి? బత్తాయ. మీరు ఇందాక ఇదే రంగు అంటే కాషాయం అన్నారు. అవునండి. ఇంగ్లీష్ లో ఆరెంజ్ అన్నారు. అవునండి. వాడు ఆరెంజ్ కి ఫ్రూట్ ని పెట్టి అందరు బత్తాయిలు అంటున్నాడు. నీకు పిండుతారులేదు రసం. రా, నీకు నీరసం అంటే ఏంటో బాగా తెలిసొచ్చేలాగా మా పోలీస్ శాఖ వారు నిన్ను బాగా పిండి నీ బత్తాయి రసం పిండి చూపిస్తారు నీకు. బత్తాయిలు అంటే నీకు ఇష్టం కదా, దామ్మా దా. నువ్వు రాను అన్నా నేను వదలరు. నువ్వేమిటి రకరకాలుగా దేశాన్ని, హిందువుల్ని, మాతృభూమిని అవమానిస్తావా? దేశద్రోహి. నీకు ఉందరా. నీకు చేటు కాలము దాపరించింది. ఇంకా అందరినీ ఏమిటి నిందిస్తున్నావు? ఇంకా ఆపు.
నీ భాష బూతు భాష అనే అందరికీ తెలుసు. అందుకే నీ నోట్లో అశుద్ధం నువ్వు. అశుద్ధం నోట్లో ఎవరు నోరు పెట్టరు. మేము పెట్టము. నిన్ను మాత్రము వదిలిపెట్టము. గుర్తుపెట్టుకో. నిన్ను తీసుకువస్తారు భారత ప్రభుత్వం. బాగా సత్కరించి బత్తాయి రసము నీకు తాగిస్తారు రా. దా ఇంకా ఇకపోతే ఇతగాడు ఏంటి స్త్రీ జనోద్ధరణ చేస్తాడట. రే అలాంటి మాటలు మాట్లాడకరా. యువర్ అన్ఫిట్ టు టాకు. వాడికి అది Don't talk. తెలియదు, అర్థాలు తెలియదు, ఏదో వాగుతున్నాడు. అసలు స్త్రీల గురించి మాట్లాడడానికి అనర్హుడివి. అసలు నువ్వు భారతదేశంలో ఉండడానికే అనర్హుడివి. నువ్వు అసలు భూమి మీద ఉండడానికి అనర్హుడివి అని చాలా మంది భావిస్తున్నారు. భూమికి చూసుకో మరి. ఇంకా ఇప్పటికైనా నువ్వు బాగుంటుంది. లేదు అంటే నీకు భర్తీ పూజ తప్పదు. ఇంకేమిటన్నాడు? దేవీ దేవతలు. అయ్యే శివ శివ. అమ్మో, ఇంకా మాట్లాడకపోవడం మంచిది. వీడి గురించి మాట్లాడితే దేవుళ్ళని కూడా క్రిటిసైజ్. అవునండి, పిచ్చవదవులకి ఏముంది? కదా. ఇప్పుడు మనుషులైనా దేశమైనా హిందుత్వం అన్నా దేవుళ్ళన్నా లెక్క పత్రమా? మీరు పట్టుకున్నా ఏం చేయలేరు వీడిని. తెచ్చావు, కోర్టు ముందు ప్రవేశపెడతావు, వాడి తరఫున అడ్వకేట్ వీడికి మతి స్థిమితం లేదండి అంటే అయిపోయింది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయాలో దేశంలో ప్రభుత్వానికి తెలుసులేండి. దేశద్రోహులకి ఎటువంటి శిక్షలు ఉంటాయో మన ఆనరబుల్ కోర్టులు, మన ఆనరబుల్ పోలీస్ డిపార్ట్మెంట్, మన ఆనరబుల్ గవర్నమెంట్ కి చాలా బాగా తెలుసు. ఆ విధంగా అతనికి బత్తాయి జ్యూస్ ఇచ్చి సత్కరిస్తారు. అంచేత ఆ వెర్రి కుంక గురించి అట్టే మనం మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు.